నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. నిజామాబాద్ రైతుల కళ పసుపు బోర్డు. సో ఈ పసుపు బోర్డుకు సంబంధించినటువంటి పసుపు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు కూడా స్వయంగా ప్రధానమంత్రి మోదీ తెలంగాణలో ప్రకటించారు. సో ఇది ఎన్నికల స్టంట్ అంటూ కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు. అయితే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా కేంద్రం పైన ఈ ఒత్తిడి ఉంది. పసుపు బోర్డు ఏర్పాటు, అప్పటి వాణిజ్య మంత్రి పసుపు బోర్డు ఏర్పాటు అసాధ్యం అంటూ కూడా అనేక సందర్భాల్లో తేల్చి చెప్పారు. అయితే 9 ఏళ్లుగా అదే విధానం కొనసాగుతోంది. పసుపు బోర్డును ఏర్పాటు చేయకుంటే ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని కూడా ₹100 బాండ్ పేపర్ మీద ఆ నియోజకవర్గం చెందినటువంటి రైతులకు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ. మరో 8 నెలల్లో ఆయన పదవీ కాలం కూడా పూర్తి కావస్తున్నటువంటి ఈ సందర్భంలో ఇప్పుడు పసుపు బోర్డు హామీని నిలబెట్టుకోలేదనే విమర్శలకు చెక్ పెట్టే విధంగా బీజేపీ ఆ హామీ ఇచ్చింది. నిజానికి 2014లో నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత గెలిచిన తర్వాత జూన్ 12న అప్పటి వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా కలిసి పసుపు బోర్డు ఏర్పాటుపై కూడా మెమోరాండం ఇచ్చి విజ్ఞప్తి చేశారు. పసుపు రైతుల సంక్షేమంతో పాటు ఆ పంటకు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న డిమాండ్, నిజామాబాద్ జిల్లాలో పండుతున్నటువంటి నాణ్యమైన వెరైటీ తదితర అన్ని కూడా పరిగణలో తీసుకొని బోర్డును ఏర్పాటు చేయాల్సింది కూడా ఆవశ్యకతను వివరించారు. అయితే పరిశోధన ద్వారా మరిన్ని ఫలితాలు ఉంటాయని నొక్కి చెప్పారు బీజేపీ నేతలు. బోర్డు ఏర్పాటు ద్వారా రైతులకు మాత్రమే కాక ఎగుమతి పరంగా కూడా దేశానికి జరిగే మేలును కూడా ఆమె వివరించారు. అయితే మసాలా దినుసుల కోసం ఉన్నటువంటి బోర్డును నుంచి పసుపు బోర్డు విడదీసి ప్రత్యేకంగా బోర్డును నెలకొల్పేలా కూడా విజ్ఞప్తి చేశారు. ఇక రబ్బరు, కొబ్బరి తదితర బోర్డులను కూడా ఉన్నట్టుగా కూడా పసుపు కోసం ప్రత్యేకంగా బోర్డు నెలకొల్పితే పరిశోధనలకు జరిగే మేలు, రకరకాలైనటువంటి పంటను కూడా ఉత్పత్తి చేయొచ్చంటూ కూడా సూచించారు. సో ఇక ఎంపీగా ఉన్న 5 ఏళ్లతో పాటు ఈ అంశాన్ని లోక్సభలో పలుమార్లు ప్రస్తావించారు. తన 5 ఏళ్ల పదవీ కాలంలో కూడా బోర్డు ఏర్పాటుతో విఫలం కావడంతో రైతుల్లో నిరాశ నిస్పృహలు నింపై పెద్ద ఎత్తున ఇవాళ ధర్మపురి అరవింద్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో అసంతృప్తి చివరికి 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా ఆమె ఓటమికి కారణమైంది. దీన్ని పసిగట్టినటువంటి బీజేపీ అభ్యర్థి ఎంపీ అరవింద్ ఎట్టకేలకు 2019 మార్చిలో బాండ్ పేపర్ ద్వారా రైతులకి హామీ ఇవ్వడం ఆయన గెలుపొందడానికి కూడా కారణమైంది. సో ఇక పసుపు బోర్డు ఏర్పాటులో ఆశించినటువంటి ఫలితం రాకపోవడంతో 2019లో కవిత ఓటకి కారణమైనట్లు కూడా ఈసారి ధర్మపురి అరవింద్ కూడా చేదు అనుభవం తప్పదని గ్రహించినటువంటి అరవింద్, అలాగే బీజేపీ పార్టీ స్వయంగా ప్రధాని మోదీ తెలంగాణ గడ్డ మీద నుంచి పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ప్రకటన చేయాల్సింది వచ్చిందనే చర్చలు కూడా మొదలయ్యాయి. దీంతో బీఆర్ఎస్ ఎంపీగా ఉన్నటువంటి సురేష్ రెడ్డి 2021లో రాజ్యసభలో పసుపు బోర్డు అంశాన్ని కూడా లేవనెత్తినప్పుడు కూడా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర సింగ్ తోమర్ కూడా కుదరదంటూ కూడా తేల్చి చెప్పినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. అప్పట్లో కుదరదు అంటూ కూడా బీజేపీ చెప్పినటువంటి వాదనలు కూడా విన్నాం. మరో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల సైతం పార్లమెంట్ వేదికగా దీన్నే నొక్కి చెప్పారు కూడా, సాధ్యం కాదు అంటూ కూడా. సో ఇక నిజామాబాద్ ఎంపీగా కవిత ఉన్నప్పుడే ఇక్కడ నుంచి రైతులను ఢిల్లీకి తీసుకెళ్లి అప్పటి వ్యవసాయ మంత్రి రాధా మనోహర్ సింగ్తో కూడా చర్చలు జరిపారు. సో ఇక ప్రస్తుతం పసుపు నుంచి వాల్యూ ఎడిషన్ కోసం పరిశ్రమలు స్థాపించడానికి, అలాగే రైతుల నుంచి నేరుగా పసుపును కొనుగోలు చేయడానికి పతంజలి సంస్థ ప్రతినిధి బాబా రామ్దేవ్తో కూడా చర్చలు జరిపారు. సో ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ప్రధాని మోదీ మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా అక్కడ జరిగినటువంటి బహిరంగ సభ వేదికగా పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించడం రాజకీయంగా కొంత చర్చ జరుగుతోంది. మరోవైపు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది ఆ హామీ. సో 9 ఏళ్ల పాటు అసాధ్యం, కుదరదు అని కేంద్ర మంత్రులు తేల్చి చెప్పగా ఇప్పుడు ఎలా సాధ్యమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా పసుపు బోర్డు అంశాన్ని బీజేపీ వాడుకుంటోందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతుండటంతో తెలంగాణ నుంచి ఉన్నటువంటి 4 ఎంపీ సీట్లు కూడా పదిలంగా కాపాడుకునే ఉద్దేశంతోనే మోడీ నోట ఈ ప్రకటన వచ్చింది అంటూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ విమర్శల పాలవుతోంది బీజేపీ. మరోవైపు బీఆర్ఎస్ అడిగినప్పుడు ఓకే చెప్పడం ద్వారా బీజేపీకి పొలిటికల్ మైలేజ్ రాదనే ఉద్దేశంతో ఇంతకాలం రెడ్ సిగ్నల్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తనంతట తానే నెలకొల్పడం, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడం ఈ హామీ ద్వారా ఖచ్చితంగా గ్రాఫ్ పెంచుకునే ఉద్దేశం ఉంది. వెనకాల ఖచ్చితంగా పొలిటికల్ ఎజెండా ఉంది, హిడెన్ ఎజెండా. ఖచ్చితంగా బీజేపీ గ్రాఫ్ పెంచుకోవడమే పసుపు బోర్డు ద్వారా అంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ చర్చలు జరుగుతున్నాయి. సో ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం అయితే మాత్రం ఖచ్చితంగా గ్రాఫ్ పెంచుకునే ఉద్దేశం అని కూడా చాలా మంది బహిరంగ రహస్యంగా చెప్తున్నారు. మొత్తం మీద ఒకవేళ పసుపు బోర్డు ఏర్పాటుకు కూడా ప్రధాని హామీ ఇచ్చి ఏర్పాటు చేయకపోయినా విమర్శల పాలు బీజేపీ అవుతుంది. ఇవాళ గత కొంతకాలంగా సాధ్యం కాదని 9 ఏళ్లుగా సాధ్యం కానటువంటి హామీ, బాండ్ పేపర్ మీద అరవింద్ రాసిచ్చినటువంటి హామీ కూడా ఇప్పటిదాకా నెరవేరుదని పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి సందర్భంలో ఇవాళ కేవలం ఎన్నికల ముందు ఒక ఎన్నికల స్టంట్గానే పసుపు బోర్డును చూడాల్సిన అవసరం ఉందా అనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద బీజేపీ గ్రాఫ్ పెరగటానికి పసుపు బోర్డు కారణం అవుతుందా కాదా? నిజంగానే పసుపు బోర్డు కనుక మోడీ హామీ ఇచ్చినట్టుగా నెలకొల్పితే అది ఖచ్చితంగా బీజేపీ ఒక క్రెడిట్ తీసుకునే అవకాశం ఉందా, లేదంటే కేవలం ఎన్నికల స్టంట్గానే ఒక హామీగానే ఉండి ఏర్పాటు దిశగా నీరు గారే అవకాశమే ఎక్కువ శాతం కనిపిస్తుంది. ఎందుకంటే ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్
గతంలో బాండ్ పేపర్ మీద రాసిచ్చినప్పుడు కూడా ఇప్పటిదాకా అనేక సందర్భాల్లో రైతులు రివోల్ట్ అయ్యారు, పెద్ద ఎత్తున నిలదీశారు, అడ్డుకున్నారు. ఇవన్నీ జరిగినటువంటి క్రమంలో కూడా పసుపు బోర్డు హామీ నెరవేరదు, కుదరదని తేల్చి చెప్పినటువంటి బీజేపీ పెద్దలు, కేంద్ర మంత్రులు ఇవాళ మోదీ కేవలం ఎన్నికల నాటికి మాత్రమే, ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందేందుకు, ఎంపీలను కాపాడుకునేందుకు, బీజేపీ గ్రాఫ్ పడిపోతున్నటువంటి గ్రాఫ్ను కాపాడుకునేందుకు మాత్రమే బీజేపీ పెద్ద ఎత్తున ఒక ఎజెండా వెనకాల ఉంది కాబట్టి ఆ ఎజెండా ప్రకారమే పొలిటికల్ మైలేజ్ కోసమే ఇవాళ పసుపు బోర్డును తీసుకొస్తున్నారు తెర మీదకంటూ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి ఇది హామీ ఇచ్చి నెరవేర్చకపోయినా బీజేపీ విమర్శలు పాలయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఇవాళ హామీ ఇచ్చినప్పుడు కూడా గ్రాఫ్ అయితే లేచే పరిస్థితి లేదు అనేది గ్రౌండ్లో చాలా మంది రాజకీయంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ సమయంలో ఇలాంటి హామీలు ఇచ్చి ఖచ్చితంగా బీజేపీ అప్రతిష్ట పాలవుతుంది తెలంగాణలో మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. మీ అభిప్రాయాన్ని, పసుపు బోర్డు ఏర్పాటు బీజేపీకి ఎంత మేర పొలిటికల్ మైలేజ్ లభిస్తుందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.